intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. నిన్న ప్రధానమంత్రి రెసిడెన్స్ లో ఎమర్జెన్సీ క్యాబినెట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. ఇండియన్ ఆర్మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ మీటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందా అని చాలా మంది వెయిట్ చేశారు. మీకు గుర్తుంటే పెహల్గాం దాడి తర్వాత ఫస్ట్ సిసిఎస్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత సింధు వాటర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. పాకిస్తాన్ ప్రజలకు వీసాను రిజెక్ట్ చేశారు. భారత్లో ఉన్న 5 లక్షల పాకిస్తానీలను 48 గంటల్లో వెళ్లిపోవాలి అని హెచ్చరించారు. పెహల్గాం దాడుల్లో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన 5 లోకల్ ఎల్ఈటీ కమాండర్స్ ఒక ఇళ్లను సైతం ధ్వంసం చేశారు. కాశ్మీర్లో 24 మంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన లోకల్స్ను అరెస్ట్ చేశారు. డిప్లొమాటిక్గా కూడా పెద్ద పెద్ద యాక్షన్స్ తీసుకున్నారు. నిన్న జరిగిన మీటింగ్ అనేది సెకండ్ సిసిఎస్ మీటింగ్ అనమాట. ఈ మీటింగ్లో పీఎం మోడీ గారితో పాటు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, వీళ్లతో పాటు నేవల్ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అందరూ హాజరయ్యారు. ఇక్కడ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అండ్ సెక్యూరిటీ మీటింగ్లో ఆర్మీ చీఫ్ అండ్ మిలిటరీ చీఫ్ లేరు. ఫస్ట్ మీటింగ్లో జయశంకర్ గారితో పాటు దౌత్యపరమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇక్కడ సెకండ్ మీటింగ్లో చూడండి మిలిటరీ చీఫ్స్ ఉన్నారు. డిఫెన్స్ అండ్ ఎన్ఎస్ఏ దోవల్ గారు తప్పితే మిగతా వారు ఎవ్వరూ లేరు. ఈ మీటింగ్లో పాకిస్తాన్ పైన ఎలా దాడి చేయాలో డిస్కషన్స్ జరిగాయి. ఈ మీటింగ్ దౌత్యపరమైన మీటింగ్ కాదు, దండయాత్ర ఎలా చేయాలో డిస్కస్ చేసే మీటింగ్ ఇది. ఫస్ట్ సిసిఎస్ మీటింగ్ తర్వాత ఎలాగైతే 1962 ఇండస్ ఒప్పందాన్ని రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చారో, ఈ మీటింగ్ తర్వాత కూడా చాలా పెద్ద రెస్పాన్స్ ఉండబోతోంది. అందరూ షాక్ అవ్వనున్నారు. ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీకి ఇచ్చిన పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ పాకిస్తాన్ యొక్క వీక్నెస్ ఏంటో కూడా చెప్తా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోను అందరికీ షేర్ చేయండి. ఈ సెకండ్ మీటింగ్లో మోడీ గారు ఆర్మీ చీఫ్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా దాడి చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ అంటే ఇండియన్ ఆర్మీకు 3 పవర్స్ను ఇచ్చారు. మోడ్, టైమ్ అండ్ టార్గెట్. ఈ మూడింటిని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ పవర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. మోడ్ అంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయాలా, కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారా, పీఓకేలో దూరి దాడి చేస్తారా, బలోచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వెనక నుండి దాడి చేస్తారా, అన్ని వైపుల నుండి పాకిస్తాన్ను చుట్టుముడతారా అనేది ఇండియన్ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది. సెకండ్ పవర్ టైమ్ ఆఫ్ ఆపరేషన్. దీనికి అర్థం ఎప్పుడు ఏ టైంలో దాడి చేయాలి, 72 గంటల్లో ఆపరేషన్ను ముగిస్తారా లేదా వ్యూహాత్మకంగా మెల్లిమెల్లిగా పాకిస్తాన్కు డోస్ను పెంచుకుంటూ పోతారా. ఈ టైమింగ్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది. ఈ రోజు రాత్రి దాడి చేస్తారా, గంట తర్వాత దాడి చేస్తారా అనేది కూడా ఇండియన్ ఆర్మీ చీఫ్ చేతుల్లో ఉంది. రెడ్ బటన్ ఇప్పుడు ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది అన్నమాట. థర్డ్ పవర్ టార్గెట్. దీనికి అర్థం ఎవరిని టార్గెట్ చేయాలో కూడా ఇండియన్ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ పైన దాడి చేస్తారా, మద్రసా ట్రైనింగ్ సెంటర్స్ పైన దాడి చేస్తారా, కరాచీ పోర్ట్లో దీపావళి చేస్తారా, రావల్పిండిలో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో దాడి చేస్తారా అనేది కూడా ఇండియన్ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది. హఫీజ్, అసీం మునీర్ లేదా షెహబాజ్ షరీఫ్ ఇలా ఎవరిని టార్గెట్ చేయాలో కూడా ఇండియన్ ఆర్మీనే డిసైడ్ చేస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే మోడీ గారు ఇండియన్ ఆర్మీ కోర్టులో బాల్ వేశారు. ఇప్పుడు పొలిటికల్ డిసిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో ఇండియన్ ఆర్మీ డిసైడ్ చేస్తుంది. దీన్ని వీళ్ళు ఎప్పుడు ఎలా ఓపెన్ చేస్తారో తెలియదు. మనలలో కొందరు, అందరూ కాదు కొంతమంది మీటింగ్స్ మాటల్లోనే అన్నీ చెబుతున్నారు, చేతల్లో ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇది కూడా మంచి ప్రశ్నే. బికాస్ పెహల్గాం లాంటి దాడి తర్వాత ప్రజలు ఇమీడియట్గా రెస్పాన్స్ను, ప్రతి దాడిని కోరుకుంటున్నారు. పెహల్గాం గురించి కొత్త కొత్త వీడియో రిలీజ్ అవుతూ ఉంటే ప్రపోర్షనల్గా ప్రజల్లో కోపం కూడా పెరుగుతోంది. ఎస్, మిలిటరీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అయిన జీడీ బక్షి లాంటి వారు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రతిదాడి అనేది జరగాలి అంటున్నారు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే ఎక్కువ సమయం తీసుకున్న శత్రువుకు రీగ్రూప్ అవ్వడానికి, తన యుద్ధ ఆయుధాలను మోహరించడానికి, భారతీయుల్లో కన్ఫ్యూజన్ను క్రియేట్ చేయడానికి సమయం ఇచ్చినట్లు అవుతుంది. ఎక్కువ సమయం ఇస్తే హాఫీజ్ మసూద్ లాంటి వాళ్ళు కజకిస్తాన్కు పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఈ టైం గ్యాప్లో పాకిస్తాన్ తమ ఉగ్రవాదులను బంకర్స్లో దాచిపెడుతోంది. పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న ట్రైనింగ్ సెటప్ను వాళ్ళే ధ్వంసం చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఇండియన్ ఆర్మీ క్యాంప్స్ పైన దాడి చేసి ఈ క్యాంప్స్ యొక్క ఫోటోను ప్రపంచానికి చూపించి, చూడండి పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోందో అనే ప్రూఫ్స్ ఇవ్వకుండా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. సో ఎక్కువ లేట్ అయినా కూడా కొన్ని ట్యాంపరింగ్స్ జరిగే అవకాశం ఉంది. షెహబాజ్ షరీఫ్ టర్కీకు పారిపోయిన విషయం మీకు తెలుసా? షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో లేడు. ఆసిం మునీర్ బంకర్స్లో గత 5 రోజుల నుండి దాక్కున్నాడు. పాక్ ఆర్మీ జనరల్స్ అండ్ చీఫ్ తమ ఫ్యామిలీ మెంబర్స్ను డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్తో విదేశాలకు పంపేశారు. సో టైం ఇస్తే వాళ్ళు సర్దుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇండియన్ ఆర్మీ పక్కా ప్లానింగ్తోనే వెళ్తుంది కాబట్టి ఏది చేసినా భారత వర్ష హితాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారు.
సౌండ్ గట్టిగా రావాలంతే. ఈ దాడుల కారణంగా ఆర్థికంగా భారత్ను తిరిగి లేపే బాధ్యత ప్రజలది, కానీ పాకిస్తాన్ను తిరిగి లేవకుండా చేసే బాధ్యత ఇండియన్ ఆర్మీదే. ఎందుకంటే మేము బార్డర్కు వెళ్ళి యుద్ధం చేయలేము. సో ప్రజల సెంటిమెంట్ను గుర్తుపెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయాలి. పేల్గామ్లో ఇంటెలిజెన్స్, ఐబీ, భారత ప్రభుత్వం అండ్ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్ ఇష్యూస్ జరిగిన మాట వాస్తవం. 27 మంది భారతీయుల్ని కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. ఇటువంటి సమయంలో మనం ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ అధికారులను బ్లేమ్ చేస్తే, మనలో మనమే ఎత్తి చూపిస్తూ పోస్టులు పెడితే, మన పోస్ట్ను, మన కామెంట్స్ను పాకిస్తానీ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. పొలిటికల్ స్కోర్ గేమ్ కోసం ఇది టైం కాదు. ఈ మిలిటరీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అకౌంటబిలిటీ గురించి ప్రశ్నించుకుందాం. పహల్గామ్ దాడి యొక్క లోపాల గురించి ప్రశ్నించుకుందాం. 26/11 అటాక్స్ జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం పాకిస్తాన్కు మిలిటరీ పరంగా సరిగ్గా బుద్ధి చెప్పలేదు అనే కోపం ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ముంబై లాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పహల్గామ్లో కూడా జరిగింది. అయితే పహల్గామ్లో లోకల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. ఇక్కడ జనరలైజ్ చేసి అందరూ కాశ్మీరీలు సపోర్ట్ చేశారు అనడం లేదు. కొంతమంది డెఫినెట్గా సపోర్ట్ చేశారు. దీన్ని ఎంత కవర్ చేయాలి అనుకున్నా ఇది కవర్ కాదు. ఒమర్ అబ్దుల్లా పార్టీ ఎంపీ అయితే హిందూ కల్చరల్ ఇన్వేషన్ జరిగింది అన్నారు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం కానీ ఎన్ఐఏ కానీ ఎందుకని ఈ ఎంపీను అదుపులో తీసుకోలేదు? పేల్గామ్ దాడి తర్వాత ఈ ప్రభుత్వం, అంటే మోడీ గారి ప్రభుత్వం ఈసారి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది అని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమ్మకం పైన దయచేసి దెబ్బ కొట్టద్దు. మనం ఇంతకు ముందు చెప్పినట్లు ఉగ్రవాద శిబిరాల పైన సర్జికల్ స్ట్రైక్స్ ఒక్కటే కాదు, పాకిస్తాన్ ఆర్మీ పైన, పాక్ ఆర్మీ కమాండర్స్ పైన కూడా దాడులు చేయాలి. ఒక 10 పాక్ F-16 యుద్ధ విమానాలను తగలెట్టేయండి. ఇలా చేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే F-16 పాకిస్తాన్కు ఇచ్చింది అమెరికా. దీన్ని ధ్వంసం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇజ్రాయెల్ స్టైల్లో పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయాలి. ఇలా చేస్తే రేపు ఫ్యూచర్లో ఎవ్వరూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఓన్లీ ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేస్తే పాకిస్తాన్లో 30,000 మద్రసాలు ఉన్నాయి. ప్రతి ఇయర్ ఒక్క మద్రసా నుండి 10 మంది గ్రాడ్యుయేట్ అయి జిహాద్ చేసినా ఇంకొక 100 ఏళ్ల వరకు కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎన్నో వీక్నెసెస్ ఉన్నాయి. 90% ప్రజలు ఇండియన్ ఆర్మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తోంది హిట్ ద బాస్, కిల్ ద మాస్టర్స్, క్లీన్ ద రూట్స్ అంటున్నారు. ఎలకలను కాదు, ఎలకలకు అన్నం పెట్టే వాళ్ళను చంపాలి అంటున్నారు. పాకిస్తాన్ వీక్నెస్లో ముఖ్యమైనది యుక్రెయిన్ రష్యా యుద్ధం గుర్తుంది కదా. 2022 ఫిబ్రవరిలో అది స్టార్ట్ అయింది. పాకిస్తాన్ గుంటనక్కలు ఏం చేశారు? డబ్బుల కోసం తమ దగ్గర ఉన్న ఆయుధాలను యుక్రెయిన్కు అమ్మేశారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సరైన అమ్యునేషన్ లేదు, వెపన్ షార్టేజ్ ఉంది. పాకిస్తాన్ దగ్గర $80 బిలియన్ కంటే ఎక్కువ డబ్బు లేదు. 2019లో 2016లో పాకిస్తాన్లో అంతర్యుద్ధం అంతగా లేదు. కానీ ఇప్పుడు బలోచిస్తాన్ ఫైటర్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధులో, గిల్గిత్ బాల్తిస్తాన్లో పాకిస్తానీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికంటే మంచి సమయం రాదు. వాటర్ లేక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఇంటర్నల్లీ కూడా బలహీనంగా ఉంది, వీక్గా ఉంది. ఈరోజు కూడా బలోచ్ 40 మంది పాక్ సైనికులను చంపేశారు. మనం దా అంటే బలోచులు దండయాత్ర అనేలా ఉన్నారు. మనకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను చెప్పా కదా, కడుపు మంటతో పుట్టిన ఉద్యమం బలోచిస్తానని. ఇండియన్ ఆర్మీ దయతో బలోచిస్తాన్కు స్వాతంత్రం వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ వస్తే పండగే. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ లేనటువంటి విధంగా పాకిస్తాన్తో కోపంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ మిలిటరీ బేస్తో మనం పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది. మనం పాకిస్తాన్ పైన చేయబోయే దాడి తర్వాత ఇండియా పైన అంతర్జాతీయ కోర్టులు కేసు పెట్టినా పర్వాలేదు. ఇన్ని రోజులు మంచిగా ప్రవర్తిస్తే మనకేమొచ్చింది? ఎవ్రీ టైం నో నీడ్ టు బి వెరీ నైస్. అన్నిసార్లు మంచిగా ఉండే అవసరం లేదు అని చాలా మంది ప్రజలు అంటున్నారు. సో మనం ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఈ సమయంలో దయచేసి పాకిస్తాన్ ఫేక్ మీడియా నేరేటివ్స్ను, ఫేక్ పోస్ట్ను ఒక్కసారిగా కౌంటర్ చేయాలి. ఇండియన్ ఆర్మీకు సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎలాగో కొట్లాడడం ఉంటుంది, నెరేటివ్స్ను బిల్డ్ చేయడం అనేది ఉంటుంది. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు అందరూ ఒకటిగా పాకిస్తాన్ ఫేక్ నేరేటివ్స్కు కౌంటర్ ఇవ్వాలి. సో కొన్ని గంటల ముందు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తెహ్రార్ మీడియా ముందుకు వచ్చి, అంటే నిన్న రాత్రి 2 గంటలకే వచ్చాడులే, ఇతను మీడియా ముందుకు వచ్చి ఇండియన్ ఆర్మీ 24 నుండి 36 గంటల్లో మా పైన దాడి చేయబోతోంది అన్నాడు. India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless. పాకిస్తాన్ ఆల్రెడీ పెహల్గామ్ దాడికి న్యూట్రల్గా ఇన్వెస్టిగేషన్ చేద్దామని అడిగింది, కానీ ఇండియా దీన్ని ఒప్పుకోలేదు. ఒకవేళ ఇండియా మా పైన దాడి చేస్తే మా సైడ్ నుండి కూడా
టైమ్లీ మేనర్లో ఉంటుంది అన్నాడు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ గుర్తున్నాడు కదా, ఖ్వాజా ఆసిఫ్, ఈ కార్టూన్ మళ్ళీ వచ్చాడు. 2 నుండి 3 రోజుల్లో ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేయబోతోంది అనే స్టేట్మెంట్ జియో న్యూస్కి ఇచ్చాడు. పాకిస్తాన్ సైడ్లో ఉన్న ఒక ఏరియాలో ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఆ ఏరియా ఏంటి, ఎక్కడ అనే విషయాలు ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాతే చెప్తా. అండ్ ఇంకొక విషయం, ఎల్ఓసి దగ్గర ఉన్న కొన్ని ఏరియాస్లో పాకిస్తానీ సైనికులు ఇండియన్ ఆర్మీ దాడులకు భయపడి తమ యొక్క పోస్టులను వదిలి పారిపోయారంట. సో దీని గురించి కూడా ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. నేను ఆల్రెడీ చెప్పా, పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది అని. ఈ బలోచ్ చీఫ్ రంగంలో దిగి ఈ రోజు నుండి బలోచిస్తాన్ పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించింది అన్నాడు. నిన్న రాత్రి షెహబాజ్ షరీఫ్ శత్రువైన ఇమ్రాన్ ఖాన్ కూడా రంగంలో దిగి పేల్గాంలో జరిగింది చాలా బాధాకరం, ట్రాజిక్ అండ్ డీప్లీ డిస్టర్బింగ్ అన్నాడు. దీనికి అర్థం ఇతను ఈ దాడికి పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదు అని ఖండించడం లేదు, డీప్లీ డిస్టర్బింగ్గా ఉంది, ఇండియాకే నా సపోర్ట్ అంటున్నాడు. సో సింధ్లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ఇమ్రాన్ ఖాన్ను గత 2 ఏళ్ల నుండి జైల్లో పెట్టారు. సో పబ్లిక్ సెంటిమెంట్ ప్రకారం షెహబాజ్ షరీఫ్ను గద్దె నుండి దింపి ఇమ్రాన్ ఖాన్ను పీఎం చేయాలి అంటున్నారు. సో పాకిస్తాన్కు ఎన్నో వీక్నెసెస్ ఉన్నాయి. పాక్ డిఫెన్స్ మినిస్టర్, వీ డిడ్ డర్టీ జాబ్ ఫర్ అమెరికా, యూకే అండ్ యూరో ఫర్ 30 years. వీ హెల్ప్ టెర్రరిస్ట్ టు సాటిస్ఫై వైట్ మాస్టర్స్ అని చెప్పిన స్టేట్మెంట్ కారణంగా అమెరికా కూడా పాకిస్తాన్కు హెల్ప్ చేయడం లేదు. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కు వెళ్ళి ఇండియాకు మాపైన దాడి చేయొద్దు అని హెచ్చరించాలి అని కోరింది. బట్ యూఎన్ సైతం భారత్ రిటాలియేట్ అవ్వాలి, భారత్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పింది. పాకిస్తాన్కు చైనా, మేబీ టర్కీ తప్పితే ఎవ్వరూ లేరు. పాకిస్తాన్ మన ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ ఏమంటోంది, మా దగ్గర 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటోంది. రైల్వే మినిస్టర్ అణు ఆయుధాల బెదిరింపులు చేస్తున్నాడు. భుట్టో అంకుల్, సింధు నదిలో పారేది నీళ్లు కాదు రక్తమని రవితేజ డైలాగ్స్ ఇస్తున్నాడు. డిఫెన్స్ మినిస్టర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పాక్ ప్రధాని షెహబాజ్ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అంటున్నాడు. రాత్రి 2 గంటలకు పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ వచ్చి 24 గంటల్లో ఇండియా మా పైన దాడి చేస్తుంది అనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అంటాడు. సో పాకిస్తాన్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఒకడు యుద్ధం చేయడానికి రెడీ అంటాడు, ఇంకొకడు కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేద్దామంటాడు. అసలు వీళ్లకు ఏం కావాలో వీళ్ళకే తెలియదు. పొలిటికల్గా కూడా ఈసారి పాకిస్తాన్ చాలా అన్స్టేబుల్గా ఉంది. ఇన్ని వీక్నెస్ పాయింట్స్ ఉన్న పాకిస్తాన్ చాలా దుర్లభంగా ఉంది. దీనికంటే పాకిస్తాన్ పైన దాడి చేయడానికి మంచి అవకాశం రాదు. ఇంకొక 24 లేదా 36 గంటల్లో పాకిస్తానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పినట్లు దీపావళి జరుగుతుందా లేదా అనే అప్డేట్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.